ఇంటర్లో ఎలా అయితే ప్రపంచమంతా ఫ్రీజ్ అయిపోతూ ఉంటుందో, టీనేజ్లోకి వచ్చినాక పిల్లల్లో కూడా వాళ్ళ థాట్స్ అనేవి సమ్టైమ్స్ ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఎలా అంటే ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయినప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళు కామ్గా వింటూ ఉంటారు. మనం ఎంత మోటివేషన్ ఇవ్వాలనుకున్నా సమ్టైమ్స్ వాళ్ళు ఎక్కడో ఆగిపోతూ ఉంటారు, రేపు చేద్దాంలే అనే దాంట్లో. లేదా కొన్నిసార్లు మనం చెప్పింది అర్థం చేసుకున్నట్టే ఉంటారు కానీ బట్ మళ్ళీ మైండ్లో ఎక్కడో స్ట్రక్ అయిపోతూ ఉంటారు. ఇదంతా వాళ్ళలో ఉండే లేజినెస్ కాదు, లేదా అర్థం చేసుకోకపోవడం కాదు. జస్ట్ వాళ్ళ ఆ ఏజ్లో కన్సిస్టెన్సీగా ఉండాలి, మీరు చేసేది కరెక్టేను, ఇంకా చేయాలి, రోజు చేయండి ఇదే వర్క్ అని చెప్పడం వల్ల వాళ్ళు దాన్ని ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చి ఇంకా ఫ్యూచర్ని బ్రైట్గా ఉండడానికి బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ. ఫ్యూచర్ స్పార్క్ అకాడమీ హోలిస్టిక్ టీమ్ డెవలప్మెంట్ కోచ్ ప్రేమలత.